ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. నమస్కారం గురు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఆగస్టు నెల విశేషంగా 2026లో మేషరాశి వాళ్ళకి ముందుగా ఈ ఆగస్టు నెల ఏ విధంగా కలిసి రాబోతుందంటారు? ప్లస్సా మైనస్సా? ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మాసం? మేషరాశి వారికి సాదాసీదగా మనం అనుకున్నట్టు కనుక మేషరాశి వారికి గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం అంటే 2023, 24 ఇలా చూసుకున్నట్టయితే కనుక మేషరాశి వారికి పర్వాలేదు అన్నప్పటికీ శని భగవాన్ అశుభ దృష్టి అనేది మొదలైంది. ఈ శని భగవాన్ అశుభ దృష్టి 2025 సంవత్సరం ఆరంభమయ్యి ఇది మనకి 2.5 సంవత్సరం కొనసాగుతుంది. కొనసాగినప్పటికీ కూడా మేషరాశి వారికి 12వ స్థానంలో శని ఉన్నప్పటికీ కూడా కొన్ని గ్రహాలు మార్పిడి చేర్పడం వలన కొంతగా భాగాలు విభజించిన తర్వాత కొంత మార్పు అనేది మొదలవుతున్నది. ఈ మార్పులో భాగంగా గురువు మారటం, ఈ గురువుతో పాటు శుక్రుడు కూడా మారటం, ఈ ఇద్దరు మార్పిడితో వీరికి గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా కొంతమేర వీరికి బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే కనుక ఈ గ్రహాల స్థితిగతులు అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఈ శని భగవాన్ ఒకటే కాదండి, గురువు మారినప్పుడు కూడా మంచి జరుగుతుంది, కేతువు మారినప్పుడు కూడా మంచి జరుగుతూ ఉంటుంది. అలానే మేషరాశి వారికి ముఖ్యంగా గురువు, శుక్రుడు వీరిద్దరు మారడంతో పెళ్లి కాని వారికి పెళ్ళయ్యే యోగ్యత, అలానే నిరుద్యోగులకి ఉద్యోగం ఏంటంటే యోగ్యత, విదేశీ యానంకి వెళ్ళడానికి కానీ ఎన్నో రకాల ప్రయత్నాలు చేసిందన్నమాట. భార్యాభర్తలు విడిపోయినా కూడా కలిసేటువంటి ప్రయత్నం చేస్తే అవ్వడానికి, అనుకున్న పనులు ముందుకు వెళ్ళడానికి, ఆరోగ్య సమస్యలన్నీ కూడా కుదిరి పట్టడానికి, ఇచ్చినటువంటి డబ్బులు మళ్ళీ తిరిగి రావడానికి కూడా కొంతమేర ఉపశమనం అయితే మాత్రం బాగా ఎండాకాలంలో వర్షం పడితే ఎలా ఉంటుందో, బాగా వర్షాకాలంలో తెరిపిస్తే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి అయితే మాత్రము ఆగస్టు మాసం 2025 సంవత్సరం 5వ తారీఖు తర్వాత నుంచి, ఆగస్టు 5వ తారీఖు తర్వాత నుంచి ఖచ్చితంగా వీరు చవి చూస్తారని చెప్పొచ్చు. ఎక్కడైనా డబ్బులు ఇచ్చి ఉంటే కూడా ఆ డబ్బులు వసూలేదానికి మాత్రం ముందు ఎక్కడైనా మోసపోయి ఉంటారు. డబ్బులు ఇచ్చి మోసపోవటమా, వాళ్ళు మాట్లాడపోవటమా, గొడవలు ఆడటమా, శత్రుత్వం కూడా పెంచుకునే విధంగా ఉంటే వాళ్ళు కూడా బయటకు వచ్చేసి మేము శత్రువులమే, మేమే మీ మీద చెడు చేయించామని కూడా ఒప్పుకునేటువంటి యోచన కనిపిస్తూ ఉంది. ఇది చాలా గొప్ప విశేషం అనమాట. అలానే మేషరాశి వారికి మరొక అద్భుతం ఏంటంటే తెలుసా అండి, ఎక్కడైనా సరే ఆస్తులు, అంతస్తులు, ఏదైనా వీలునామాలు ఇవన్నీ కూడా ఎక్కడైనా మర్చిపోయినా, మారిపోయినా, మేము ఇవ్వని బెదిరించేసి కోర్టు విషయాలు నడుస్తున్నా కూడా అవన్నీ కూడా వీరికి వెళ్ళి పాజిటివ్గా అయ్యేటువంటి ఆలోచన ఉంటుంది. అవన్నీ కూడా శని భగవాన్ 12వ స్థానంలో ఉండడం వల్ల కాదండి, గురువు శుక్రుడు మారడం ద్వారా. ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క మేషరాశి వారికి ఏంటంటే కన్యారాశిలో శుక్రుడు ఉండటం, అలానే కేతు ఉండడం సింహరాశిలోను, గురు శుక్రుడితో కలిసి ఉన్నటువంటి గురు బుధులు కూడా కలిసి ఉన్నారు ఇక్కడ కర్కాటక రాశిలో. గురు బుధులు కలిసి ఉండటం కూడా అదృష్టం అనేది బాగుంటుంది. అలానే ఇక మీదట వీరు నవంబర్ మాసం వరకు కూడా ఎవరికైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, పెట్టుబడులు పెట్టడం కానీ ఇలా చేయకూడదు. ఎక్కడైనా పెట్టుబడి పెట్టాల్సి వస్తే ఆచి చూసుకుని పెట్టుకోవాలి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు వీరికి పనికిరావు. అలానే జీవితంలో వీరికి ఈ షేర్స్ కానీ, మ్యూచువల్స్ కానీ, బెట్టింగ్లు కానీ కూడా పెట్టుకోకూడదు. అలాంటి వాటిల్లో వీరు ఖచ్చితంగా నష్టపోతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే కేతువు మనకి ఎక్కడ వీళ్ళకి అర్ధాష్టంలో ఉన్నారు కేతువు, కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. 4వ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి దానివల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల భార్యాభర్తలు విడిపోవడం కానీ, ఇంకా ఏదైనా కొట్లాట్లు, గొడవలు రావడం, ఆస్తులు నష్టపోవడం లాంటివి జరుగుతాయి. కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపార పనికిరా. మనకు తెలిసినటువంటి ఏదైనా పర్సనల్ ఇష్యూ కూడా ఎదుటి వారికి షేర్ చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అడుగు వేసేటప్పుడు ఆచి చూచి ముందుకు వెనక్కి ఆలోచించుకొని అడుగు వేయాలి. తొందరపాటు నిర్ణయం తీసుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడి, నష్టపోయి, భంగపడిపోవడానికి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అలానే సొంతగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే వారు కూడా ఈ మాసంలో ఆగస్టు 5వ తారీఖు తర్వాత వ్యాపారం ఏదైనా మొదలు పెట్టుకోవచ్చు. అది కూడా ఏదైనా బెల్ట్కి సంబంధించినటువంటి తోలు వ్యాపారం అంటారు అలాంటివి కానివ్వండి, లేకుంటే కనుక బట్టల షాప్స్, ఆల్మండ్ షాప్స్, 1 గ్రామ్ గోల్డ్ ఇలాంటి షాప్స్ అయితే కనుక, ఫ్యాన్సీ షాప్స్, అలానే బ్యూటీ పార్లర్ లాంటివి చేసుకున్నట్టయితే కనుక కొంతమేర వీరు ముందుకు వెళ్ళేదానికైతే బాగా కనిపిస్తూ ఉంది. కాబట్టి అలాంటి వ్యాపారాలు చేసుకోవచ్చు. అలానే జాబ్ కోసం ప్రయత్నం చేసేవారైతే కనుక ఖచ్చితంగా 17వ తారీఖు తర్వాత, ఆగస్టు 17వ తారీఖు తర్వాత జాబ్ గురించి అయితే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వారికి జాబ్ వచ్చేటువంటి ఆలోచన కూడా కనపడుతుంది. కాబట్టి గ్రహాల యొక్క స్థితిగతులు అన్ని కూడా వీరిపైన మంచి సౌలభ్యంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని చేజార్చుకోకూడదు. అవకాశం అందబొచ్చిన తర్వాత వీరికి చిన్నపాటి అవకాశం అయినా సరే చాలా గొప్ప విశేషవంతంగా అవకాశాన్ని అందిపుచ్చుకున్నట్టయితే రేపటి రోజున చాలా అద్భుతంగా దినదిన అభివృద్ధి అయ్యేలాగైతే మాత్రం కనపడుతూ ఉంటుంది. లవ్ అండ్ రిలేషన్షిప్స్ పరంగా ఎలా ఉంటుందంటారు ఈ మాసం వీళ్ళకి?
లవ్ అయితే లేదండి, రిలేషన్షిప్ అంతకన్నా లేదు. ఒకవేళ ఉందంటే మాత్రం ఖచ్చితంగా రోడ్డు మీద పడేదానికైతే బాగా కనిపిస్తూ ఉంది. కొట్టుకుంటారు, గట్టిగా కొట్టుకుంటారు. ఆ ఎదుటి వారు ఎవరన్నా ఉన్నాయి, మేషరాశి వారు ఉన్నారంటే వీరు చేసే మంచి పనులు, ఆ పనులు చేయలేకపోయినా, ఆ పనులు చేయకపోవడం ఇష్టం లేకపోయినా ఎదుటి వాళ్ళని చూసి వీరికి కోపం, ఇరిటేషన్, కోపం ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే వీరు చాలా సామరస్యంగా ఉంటారు. ఏదైనా చెబితే వినేలా ఉంటారు, ఏదైనా చెబితే వాళ్ళు వినేలా కూడా ఉండాలి. ఎందుకంటే అబద్ధం ఆడరు, మోసం చేయరు, ఏదైనా ఉంటే నీతిగా నిజాయితీగా మాట్లాడే తత్వం మేషరాశిలో ఉంటుంది. ఎదుటి వాళ్ళు కూడా అలా లేకపోతే కనుక వీరికి కోపం, ఇరిటేషన్ అన్ని రకాలు వచ్చేసి కొట్టుకుని దాకా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పొరుగు, ప్రతిష్ట, హోదా, డబ్బు, పలుకుబడి అన్ని కూడా సగభాగంలో వెళ్ళిపోతా ఉంటాయి. కాబట్టి వీరికి అలాంటి రిలేషన్షిప్ కానీ, అలాంటి లవ్ అఫేర్స్ కానీ పెట్టుకోకూడదు, లైఫ్లో పెట్టుకోకూడదు. అలాంటి పెట్టుకున్నారంటే కనుక ఒక సొరకాయ తీసుకోవాలి, ఆ సొరకాయ పైన కాటుకుతో రాయాలి, నాకు ఇలాంటి రిలేషన్స్ వద్దు, ఇలాంటి వేషాలు వద్దు, ఇలాంటి వేషధారణ నాకు వద్దు అని చెప్పి రాసుకొని దాని ప్రకారంగా ముందుకెళ్తూ ఉండాలి. అలానే వీటన్నిటితో పాటు ఇంకోటి ఉందండి, దీన్ని కొంచెం ముందుగా వెళ్ళేసి, ఎందుకంటే అలవాటు పడినటువంటి జీవితాలు కదా, హిప్నాటిజం అయినా, బ్లాక్ మ్యాజిక్ అయినా వసీకరణ చేస్తూ ఉంటారు. అలానే ఎవరైనా సరే ఇలాంటి వాటిలోకి వెళ్ళిపోయేసి అఫైర్స్లోకి, అలానే అక్రమ సంబంధాల, లవ్ ఎఫెక్షన్ ఉండేసి మాట వినకుండా, మనం ఏ పని చేసినా ముందుకెళ్లకుండా, దాంతోపాటు అటే జీవితం, అటే ఉంటే చాలు, వాళ్ళు ఉంటేనే చాలు అని చెప్పి జీవితాన్ని మొత్తం సర్వనాశనం చేసుకుంటుంటారు చూసారా. వీళ్ళకి నిజంగా ఆలోచించుకోవాలండి, వాళ్ళకి ఏదైనా జరిగి ఉండొచ్చు, ఎవరైనా ఏదైనా చేయించుండొచ్చు. ఈ రోజుల్లో మానవులు నమ్మేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వారిపైన ఏదైనా హిప్నాటిజమో, బ్లాక్ మెయిల్ జరిగిందేమో, ఖచ్చితంగా ఇది కావాలంటే మనకి జాతకంలో ఇవన్నీ తెలియవండి. జాతకంలో ఏముంటుంది అంటే, జాతకంలో నక్షత్రం ఉంటుంది, రాశి ఉంటుంది, దశలు ఉంటాయి, గోచార ప్రకారంగా ఏమైనా దోషాలు ఉంటాయా, ఇంతవరకే ఉంటుంది. దానికి పరిహారాలు ఏంటి, అవి చేసుకుంటే జీవితం ముందుకెళ్తుందా అంటే వెళ్తుంది. ఎలా, మీ మీద ఎవరైనా మానవ గ్రహం మీ మీద చేయించకపోతే గ్రహ శాంతి అవుతుంది. మానవ గ్రహం మీ మీద చెడు క్రియలు చేయిస్తే జాతకం పనిచేయదు. అప్పుడు ఖచ్చితంగా ఏదైనా గురువు దగ్గరికి వెళ్ళాల్సిందే. ఆ గురువు దగ్గర నాకు ఏమైందని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆ పరిష్కార మార్గం చూసుకోవాలి. అది 11 రోజులు పడుతుందా, 21 రోజులు పడుతుందా, 40 రోజులు పడుతుందా, 2 నెలలు పడుతుందా తెలియదు. ఆ సమస్య ఈ రోజుల్లో బాగుపడట్లేదు. ఈ రోజుల్లో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, అష్టదిబ్బంది అయిపోయింది, మా అబ్బాయి చెడు అలవాట్లతో ఉన్నాడండి. ఓకే, ఇక విద్యార్థుల పరిస్థితి అండి గురువుగారు. వీరికి ఏదైతే పోటీ పరీక్షలు ఉన్నాయో, ఇక మీదట వచ్చేటువంటి పోటీ పరీక్షలు అన్నిటి కూడా మైండ్ సెట్ పనిచేస్తూ మంచి మేధాశక్తిగా ఉండేదనుకుంటుంది. కొంతమేర బద్ధకం వీరికి ఎక్కువ కనిపిస్తోంది. ఈ బద్ధకాన్ని తగ్గట్టుగా ఏం చేయాలంటే కనుక, ప్రతిరోజు లేకపోయినా రోజు మార్చి రోజైనా సరే మంచి ఆముదం ఉంటుంది. ఆ బాలామృతం అంటారు, బాలామృతం అంటారు, మంచి ఆముదం అంటారు. ఇలా ఏదైనా మంచి ప్రికాషన్స్ ఉన్నటువంటి ఆముదాన్ని తీసుకొని, ఆ ఆముదం ప్రతి 3 రోజులకు ఒకసారి కూడా ఒక టీ స్పూన్, అంటే లేకుంటే 5 ml to 10 ml ప్రతి 5 రోజులకు ఒకసారి అయినా 3 రోజులకు ఒకసారి సేవిస్తూ ఉంటే కనుక మతిమరుపు, బద్ధకం లాంటివి, ఆ శని భగవాన్ అశుభ దృష్టి లాంటివి తగ్గుతూ ఉంటాయి. ఆ ఆముదం తీసుకోవడం వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ పెరుగుతూ ఉంటుంది. మేషరాశి వారికి ఖచ్చితంగా ఆముదం అనేది వారు ఆ ఇంగ్రీడియంట్లతో కలుపుకొని వంటలైనా వాడుకోవచ్చు. ఒక మనిషికి చెడలవాటు అబ్బినా, ఒక మనిషికి వ్యసనాలు అబ్బినా, ఒక మనిషికి ఏదైనా సరే అనుకున్న పని ముందుకెళ్ళట్లేదన్నా జాతకంలో సంబంధం లేదు. ఖచ్చితంగా నేను రాసిస్తా. ఆ అబ్బాయికి కానీ ఆ అమ్మాయికి కానీ ఏదో జరుగుతుంది. 22 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు వచ్చా ఉన్నాయి, తల్లిదండ్రులు ఒకరికొకరు స్థుతులు లేవు, ఆర్థికంగా ఎదగలేకపోతున్నాము, అదిగా పిల్లలకు పెళ్లి చేయలేకపోతున్నాము, పిల్లలు పెళ్లిళ్ళు అవ్వట్లేదు, ఎన్నో సంబంధాలు వస్తూ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఎన్నిసార్లు ఎగ్జామ్ రాసినా కూడా పాస్ అవ్వట్లేదు, విదేశానికి నా పక్కన వాళ్ళు, వెనకోళ్ళు, ముందు వాళ్ళు, నా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు, మరి నాకేమవుతుంది? మరి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సిన సందర్భం. ఎవరినో గంగెద్దుల్లో నమ్ముకుంటే కాదు. ఎక్కడో దగ్గర ఏదో తప్పు చేస్తున్నాం, లేదా ఎవరో చేసిన తప్పుకి మనం బలైతున్నాం. ఇప్పుడు అందరూ కూడా అద్దింట్లోనో, సొంత ఇంట్లోనో ఎక్కడో దగ్గర ఉంటూ ఉన్నారు. ఆ ఇంట్లో కూడా ఏదైనా లోపం ఉందేమో. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, కార్పొరేట్ లెవెల్లో గురువులు అయిపోయినారు. ప్రతి ఒక్కళ్ళు ఆలోచన ఇదే, కార్పొరేట్ లెవెల్లో గురువులు అయిపోయినారు. ఎక్కడికైనా పోయి సంపాదిస్తే వేలకు గుంజేస్తున్నారు తప్పితే అసలు వీళ్ళు గురువులా కాదో తెలియట్లేదు. అసలు ఎక్కడి వరకు వీళ్ళు గురువులు అనేది గమనించుకోలేకపోతున్నాం. ఎందుకంటే వీళ్ళకున్న సమస్యలకి ఇక్కడ ఇంకోటి ఏంటంటే తెలుసా అండి, ఇక్కడ గురు వ్యవస్థ ఎలా ఉందంటే, ఈ రోజున ఒకళ్ళు ఏదైనా సలహా కోసం కానీ, సూచన కోసం కానీ, ఏదైనా మనకి ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం వెళ్తే వాళ్ళు భయపెట్టే పరిస్థితి ఉంది. పరిస్థితులు బట్టి మనం భయపడుతూ ఉన్నాము. గురువు దగ్గరికి వెళ్తే వాళ్ళే భయపెడుతున్నారు. మళ్ళీ నువ్వు ఇన్ని రోజుల్లోకి చేయించుకోకపోతే మీ ప్రాణానికి ప్రమాదం అని జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా జరిగేసి అసలు గురువు దగ్గరికి వెళ్ళాలా లేదా అనే సంక్షోభంలో ఉండేసి ఏదో జరగాల్సిన జరిగిపోద్ది, ఇంకా మన జీవితం ఇలా రాసి పెట్టుంది అని చెప్పి చాలా వరకుతున్నారు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలండి, జీవితము అక్కడితో అయిపోదు. ఎక్కడైతే మనకి దెబ్బలు తగులుతాయో అక్కడి నుంచి మొదలైంది అనుకోవాలి. ఇవన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి. కాలం క్రమేణా కూడా కొన్ని పరిహారాలు దూరవుతాయి. కొన్ని గురువుల దగ్గరికి వెళ్తే పరిహారాలు చెబితేనో, ఎక్కడ ఏదన్నా సూచిస్తానో వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ కాలం అనేది జరిగిపోతుంది, కాలానికి వదిలేద్దామని మాత్రం మనం అలా వెళ్ళకూడదు. ఈ రోజు ఉన్నది రేపు రాదు. కాబట్టి ప్రతి నిమిషము కాదు, ప్రతి సెకండ్ కూడా మనకి చాలా వాల్యుబులే. కాబట్టి చెడు వ్యసనాలకి బానిస అవ్వకూడదు. నిజంగా మన మీద ఏదైనా జరిగింది అంటే, ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటామండి, చాలా సాదాసీదాగా ఉంటుంది చెప్పండి.
రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, ఎవడో వచ్చేసి మనల్ని గుద్దేస్తాడు. మనం అనుకుంటాం నా టైం బాగాలేదండి, గుద్దేశాడు, అయిపోయింది, నా ప్రాణాలు పోసిన సమస్య, ఈ చేతితో అయిపోయింది, హాస్పిటల్కి వెళ్ళాను. అసలు నేను గుద్దాల్సిన అవసరం ఏంది? గుద్దాల్సిన అవసరం అంటే జాతకంలో ఉంటే గ్రహాలు నిన్ను గుద్దేలా చెయ్యవు. ఇక్కడ కేవలం మానవ గ్రహం ఒకటి ఉంటుంది. నువ్వు వేసుకున్న షర్టు, లేకుంటే నువ్వు వేసుకున్న ప్యాంటు, లేదా నువ్వు సంపాదించే డబ్బులు, వీటి వలన ఏమవుతుందంటే వాళ్ళ కళ్ళలో పట్టడం ద్వారా వీడు చూడండి ఎంత సంపాదించుకుంటున్నాడు అనగానే మనకు వ్యసనం, ఆ రంది, అదంతా కూడా మనల్ని ఇబ్బంది చేస్తుంది, రోడ్డు మీద కొట్టేసేలా చేస్తుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ మనసులో కానీ, మైండ్లో కానీ, వ్యక్తిత్వంలో కానీ ఎవరికైనా సరే కోపం వస్తుంది, నాకు ఇరిటేషన్ వస్తుంది, ఆనందం లేకపోతున్నా, ఓ దగ్గర సరిగా కూర్చోలేకపోతున్నా, మైండ్ ఎందుకు నాకు పని చేస్తలేదు, భార్యతో కూడా సరిగా మాట్లాడలేకపోతున్నా, భర్తతో కూడా సరిగా మాట్లాడలేకపోతున్నా అంటే గ్రహాల స్థితిగతులు కావు, రాశులు నక్షత్రాలు దశలు కావు. ఖచ్చితంగా నీ మీద మంచితనంతో ఉండి పక్కనే ఉండి గొయ్యి తీసేటువంటి ఒక వ్యక్తి, వాళ్ళని గ్రహించుకొని గమనించుకుంటే అప్పుడు మనకి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అంటే మీ జాతకంలో ఏముంటుంది, నువ్వు కోటేశ్వరుడు అవుతావు పలానా సంవత్సరం ఉంటుంది. ఖచ్చితంగా చెప్తా, మేషరాశి వారు ఆగస్టు మాసంలో నెలాఖరు లోపు కోటేశ్వరుడు ఖచ్చితంగా అవుతారని చెప్తా. అవ్వకుండా ఉంటారు ఎట్లా ఉంటారంటే మీకేం జరిగి ఉండొచ్చు. అది ఎవరు చేపిస్తారంటే మీరు ఎవరికైతే పర్సనల్ విషయాలు షేర్ చేస్తారో, మీరు ఎవరినైతే నమ్మి పర్సనల్ విషయాలు చెప్తారో, లేదా మీరు ఎవరినైతే నమ్మి మీకు దగ్గరికి వచ్చి మీ చుట్టూతో తిరుగుతుంటారో వాళ్ళ వల్లే మీ ప్రమాదం జరుగుతుంది. మేషరాశి వారు దీని వల్లనే ఖచ్చితంగా మోసపోతారు, భంగపడతారు, రోడ్డు వెంబడిపోతారు. దీని తర్వాత ఏమైంది, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ ఉండేది క్యాన్సర్ లాగా. ఈ స్టేజెస్ మనం అలానే పోకుండా జాతక నా బాగాలేదు, పుట్టిన గడిలు బాగాలేవు, నా దరిద్రం అంతా అనుకోకుండా మంచి గురువుని సంప్రదిస్తే ఆ సమస్యకి పరిష్కార మార్గం దొరికితే ఖచ్చితంగా ఇంకో 10 మందికి ఉపాధి అవకాశం కల్పించేటువంటి యోచన అయితే మాత్రం మేషరాశి వరకు ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే ఆగిపోయామో అక్కడి నుంచి మొదలు పెట్టండి, వెనక్కి తిరిగి చూడకూడదు, మడిని తిప్పకూడదు, సమస్యని ఎదుర్కోవాలి తప్పితే సమస్యకి తగ్గకూడదు. ఈ ప్రకంగా మనం ముందుకు వెళ్తే సాధించుకునే దానికి ఎవరు ఆపలేరు. గ్రహాలు అయితే ఆపలేవండి, మానవ గ్రహం ఒకటి తప్పితే ఏ గ్రహాలు కూడా మనల్ని ఆపలేవు. కాబట్టి దాన్ని తగ్గట్టుగా ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి. ఇక వీళ్ళకి పరిహారాల పరంగా ఏం చెప్తారు గురుగారు? ఆగస్టు మాసంలో మేషరాశి వారికి పరిహారాలు, ఈ పరిహారాల కన్నా కూడా సురేష్ బాబు గారి దగ్గర అయితే ఒక గొప్ప ఒకటి ఉంటుందండి. ఏంటంటే మంత్రిచ్చినటువంటి వస్తువులు, ఎవరికైనా సరే డబ్బులు లేవు, కామన్గా చెప్తున్నానండి, ఎవరికైనా సరే డబ్బులు లేవు, సురేష్ గారి దగ్గర వస్తువులు కొనేటువంటి స్తోమత కూడా నాకు కల్పించాలని నేను దేవుడిని భగవంతుని కోరుకుంటున్నాను. నేను అతన్ని కలవలేకపోయినా వస్తువు తీసుకున్నా కూడా నాకు పని అయితే చాలా మంది చెప్తున్నారు, కానీ నేను తీసుకులేని పరిస్థితున్నాను అంటే ఖచ్చితంగా చెప్తున్నాను, స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఒక్క వాటర్ బాటిల్ కానీ వాటర్ గ్లాస్ కానీ తీసుకొని ఫోన్ చేయగలిగితే, రాగేది కానీ గాజు గ్లాస్ అయినా, తెల్లదైనా, స్టీల్దైనా సరే పర్వాలేదు, దాంట్లో వాటర్ తీసుకొని ఒకసారి కుంకుమ పువ్వు దాంట్లో ఒక చెంచా కానీ, ఒక టీ స్పూన్ కానీ, లేదా 1 గ్రామ్ కుంకుమ పువ్వు అయినా దొరికితే కనుక వేసుకొని, లేదా ఏదైనా పట్టిక బెల్లమైన దాంట్లో వేసుకొని, బెల్లమైన దాంట్లో వేసుకొని, షుగర్ అయిన దాంట్లో వేసుకొని కనుక ఒక్కసారి ఫోన్ మనకు సంప్రదిస్తే కనుక, ఇది ఉన్న వాళ్ళ పరిస్థితి కాదండి, పూర్తిగా లేము, మేము బాగుపడాలనుకుంటున్నాం అనుకున్న ప్రతి ఒక్కళ్ళ కూడా చెప్తా ఉన్నాను. ముఖ్యంగా సురేష్ గారి దగ్గర దొరికేటువంటి వస్తువులకు కూడా మన సమస్య పరిష్కారం అవుతుంది. ఎక్కడైనా గురువుని నమ్మి వెళ్తే 2000 దగ్గర మొదలయ్యి 2 లక్షలకు వెళ్ళిపోవచ్చు, ప్రాణం మీదకి వెళ్ళిపోవచ్చు. కానీ అలా కాదు, మనం మంత్రం చేసి తంత్రం ద్వారా మంత్రం చేస్తాం, అగ్నిహోత్రం ద్వారా మంత్రం చేసినటువంటి వస్తువులు మన దగ్గర ఎన్నో రకాలు ఉన్నాయి. ప్రజల వద్దకే వాళ్ళ చెంతకే చేర్చేటువంటి సదవకాశం ఉంది, సరస్వతి ధరల్లోనే మళ్ళీను. కాబట్టి ఆ చెంతకి చేర్చుని సదవకాశం కూడా వారికి ఉన్నప్పటికీ కూడా వారు చేసుకోలేకపోతున్నా అంటే ఒకే ఒక వాటర్ గ్లాసులో వాటర్ పోసుకొని మనం చెప్పినట్టు ఇంగ్రీడియంట్ దాంట్లో వేసుకొని ఫోన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఉన్న పరిస్థితిని మార్చేలాగా ఆన్లైన్లోనే వారికి మంత్రం చేసిస్తాము. ఇంకా వారికి కావాలంటే కూడా మంత్రోపదేశం కూడా చేస్తాము, తంత్రోపదేశం కూడా చేస్తాము. ఎలాంటి మంత్రం కావాలన్నా వారి యొక్క బాడీ పర్సనాలిటీ, వారి యొక్క నక్షత్రము, వారి యొక్క పేరు, వారు దేనికోసము అనేది అయితే కనుక పారిశ్రామికవేత్తలు కావచ్చు, రాజకీయవేత్తలు కావచ్చు, మరి ఇతర సమస్యలు ఉన్నా కూడా వారికి కుటుంబంలో ఎవరైతే ఉంటారో వారే రాజు. ఆ కుటుంబం బాగుండాలంటే ముందు పెద్ద ఆయన బాగుండాలి, లేదా పెద్ద ఆవిడ బాగుండాలి. మెయింటైన్ చేసుకునేవారు హోమ్ మినిస్టర్ అంటారు, వారు బాగుంటే హోమ్ మినిస్టర్ అనితానో, హోమ్ మినిస్టర్ ఇక్కడ ఉండేటువంటి వీళ్ళు వాళ్ళు కాదండి. హోమ్ మినిస్టర్ అంటే ఇంట్లో పెత్తనం చేసే వాళ్ళని హోమ్ మినిస్టర్ అంటారు. ఇలాంటి హోమ్ మినిస్టర్స్ ఇంట్లో బాగుంటే ఆ కుటుంబం మొత్తం చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇంటికి రాజు ఎవరై అంటే ఇంట్లో పెద్దగా ఉండే పెద్ద దిక్కులు. కాబట్టి వారికి ప్రత్యేకంగా చెప్తున్నానంటే వారికి ఏ మంత్రం కావాలన్నా కూడా ఉపదేశం చేస్తాము, ఆ మంత్రాన్ని వాళ్ళు సాధన చేసుకోవచ్చు. కాబట్టి అలానే సురేష్ బాబు గారి దగ్గర కొన్ని వస్తువులు కూడా దొరుకుతాయి. అలానే మేషరాశి వారికి ఈ మాసంలో తీసుకున్నట్లయితే కొంతైనా కొంత వాళ్ళకి తోడ్పడుతుంది. శని భగవాన్ 12వ స్థానం ఉన్నారు కాబట్టి వారికి నా తరపు నుంచి అయితే కనుక
ఈ యొక్క ఒత్తులు సజెస్ట్ చేస్తున్నానండి. ఈ ఒత్తుల్లో వారికి సంబంధించినటువంటి సమస్య ఏముంది, ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, ఇంకా ఏదైనా చేపించినటువంటి అష్టదిబ్బంది లాంటి సమస్య ఉందా, భార్య దూరం అవుతుందా, భర్త దూరం అవుతున్నారా, ఎన్నో రకాల సమస్యలు ఉంటాయండి. ఇవన్నీ జాతకాల్లో ఉండవు. కాబట్టి ఇలాంటి ఒత్తులు వారి సమస్యను బట్టి దీంట్లో యంత్రం మారుతుంది. ఈ ఒత్తులు మనం సమర్పిస్తున్నాము. ఈ ఒత్తులు వచ్చేసి వారు ప్రతినిత్యం వెలిగించుకోవాలి. ఇది కోర్సు 41 రోజు కోర్సు ఉంటుంది. పత్యం ఏం అవసరం లేదు. ఈ 41 రోజు కూడా మనం ఒత్తులు ఇంట్లో వెలిగించినట్టయితే కనుక వారికి ఉన్నటువంటి సమస్య 99% ఇలా చిటికలు వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా రాసిస్తాను నేను. దీంతో పాటు ఇది సెంట్ మన వద్ద చాలా అద్భుతం అండి. ఇది మన దగ్గర చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా సరే బుక్ చేసుకున్నా కూడా 15 రోజులు పడుతుంది డెలివరీ. అంత డిమాండ్ ఉంటుంది అనమాట. ఇది నేను చూపించడం కోసం తెచ్చేది. ఇది కూడా ఆర్డర్ ఉంది. అయితే ఈ సెంటు వచ్చేసి కనుక వారికి అందజేస్తున్నాము. ఇది మనకి ఖచ్చితంగా కూడా వాళ్ళు అప్లై చేసుకుని బయటకు వెళ్ళినట్టయితే దెయ్యాలు, భూతాలు కానివ్వండి, ఇతర వారు ఎవరైనా సరే మన మీద తలెత్తి మన మీద దండెత్తేసి ఏదో చెడు చేపించిన తత్వం కూడా మానేస్తుంది. వారి మైండ్ సెట్ మారిపోద్ది. ధైర్యంగా ముందుకెళ్తే జాబులు వెసులుబాట్లు వస్తాయి, ఆర్థికంగా ఎదుగుతూ ఉంటాము. అలానే వ్యాపార సమస్యలే కావచ్చు, చెడు శక్తి ఉన్న, నరదిష్టి ఉన్న, ఇవన్నీ కూడా పటాపంచలేకపోతాయి. కాబట్టి ఈ సెంటు కూడా వారు యూజ్ చేసుకోవచ్చు. అలానే మేషరాశి వారికి ఈ యొక్క మొగలి రేకుల కుంకుమ, ఈ మొగలి రేకుల కుంకుమ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. మనమైన ఏదైనా లవ్ ఉంది, భార్య భర్త దూరమైనారు, విడిపోయినారు అన్నప్పుడు జనాకర్షణ కావాలి మనకి. ముఖ్యంగా మన మీద ఉన్న నరదిష్టి నరకోశ పోవాలనుకున్నప్పుడు ఈ కుంకుమను కూడా వారు ధరించుకోవడం ద్వారా అసలు చెప్పేటువంటి ఇది లేదండి. వారిపైన ఎటువంటి చెడు ఉన్నా కూడా ఇలా చిటికలో వెళ్ళిపోతా ఉంది. ఇలాంటి వస్తువులు మన దగ్గర వారి సమస్యను బట్టి ఎన్నో రకాలు ఉన్నాయి. ఇంటికి సంబంధించిన ఉన్నాయి, అలానే బాడీకి సంబంధించిన ఉన్నాయి, ఎన్నో రకాలు ఉన్నాయి. కాబట్టి వీటి ద్వారా కూడా ఉపశమనం పొందొచ్చు. ఇక సురేష్ గారిని కలవాలంటే కూడా ఎలాంటి సమస్య ఉన్నా సరే, అది మంత్ర ఉపదేశం కావాలన్నా, లేదు ఇంకా ఇతర సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా సురేష్ గారిని సంప్రదించు. అలానే మేషరాశి వారికి ఇంకొంచెం ఉపశమనం కోసం ఒక మంత్రం ఏంటంటే కనుక ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపం చేసుకోవచ్చు, పారాయణం చేసుకోవచ్చు. ఓం భూయో భూయో, ఓం భూయో భూయో అనేటువంటి హనుమాన్ మంత్రంలో భాగం ఇది. ప్రతినిత్యం కూడా 11 సార్లు 119 సార్లు పారాయణం చేసుకోవచ్చు, జపం చేసుకోవచ్చు, ఎక్కడైనా కూర్చొని చేసుకోవచ్చు. చేతిలో పుట్నాల పప్పు కానీ పల్లీలు కానీ పెట్టుకొని మంత్రం జపం చేసుకుంటే వారిలో ఉన్నటువంటి క్రామ క్రోధాలే కాదు, నెగిటివిటీ కూడా కొంతమేర వారికి తగ్గిద్దాం అనుకుంటే ఇవన్నీ కూడా ఉపశమనం. ఇక ఫైనల్గా ఏంటంటే కలవాల్సి వచ్చిన సందర్భం వచ్చినప్పుడు సురేష్ గారిని ఖచ్చితంగా కలిసేదానికి అయితే ఉంటుంది. సురేష్ గారిని కలిస్తే ఖచ్చితంగా ఆ సమస్య అనేది వారికి పోతుందా లేదని కస్టమర్సే వాళ్ళకు ఉన్నటువంటి దానికి వాళ్ళకే తెలుస్తుంది. ఇకపోతే వీరికి ఆలయాల వద్ద కూడా వీరు చేసే పరిహారం ఉంటుంది. అది ఏంటంటే కనుక ఒక ఆంజనేయ సింధూరం తీసుకొని, బియ్యం ఒక పావుకిలో తీసుకొని, లవంగాలు ఒక పావుకిలో తీసుకొని, శుక్ర, శని, ఆదివారం 3 రోజులు కూడా వైట్ వస్త్రంలో ముడుపు కట్టుకోవాలి సగభాగం చేసుకొని. ఆ 3 రోజులు కూడా తల చుట్టూ 7 times దిష్టి తీసుకొని ఎక్కడైనా పారేడు నీటిలో కానీ పొదల కానీ చెట్టలో కానీ చేసేసుకోవాలి. ఇది ఒక పరిహారం. ఇక దేవుని అనుగ్రహం కావాలి. బ్రౌన్ గా ఉన్నటువంటి శనగలు కానీ, బ్రౌన్ గా శనగలు కానీ, లేకుంటే కదా పచ్చ పెసలు కానీ ఒక 30 కిలో తీసుకొని నానబెట్టుకొని గుడాలు వండాలి. ఆ గుడాలు వండేసి ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం లేదా మంగళవారం రోజున మాసం మొత్తంలో ఒకసారి వేస్తే చాలు. ఆ రోజు తిథి ఏదన్నా పర్లా, నక్షత్రం ఏదన్నా పర్లా, వారం అయితే శనివారం లేదా మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడిలో కనుక మనం నైవేద్యం పెట్టినట్టయితే కనుక ఆయన యొక్క కృపా కటాక్షాలు కూడా ఖచ్చితంగా వీరిపైన ఉంటాయి. ఈ మాసం మొత్తంలో కూడా ఒక్కసారి సరే హనుమానికి ఆకు పూజ చేయించుకున్నట్టయితే కనుక వారి కొంగు బంగారం వేయడానికి అయితే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఇక కలవాలా, లేదా వస్తువులు తీసుకోవాలా, లేకపోతే సమస్యను ఇట్లే వదిలేసుకుంటూ మనం ఇట్లా తిరగాల. ఒక్క క్షణం పోయినా కూడా జీవితం వేస్ట్ అయిపోద్ది. ఎప్పుడు ఎక్కడ ఏ క్షణంలో మనకి అదృష్టం వస్తుందో తెలియదు. ప్రతి సెకండ్లో మనకు అదృష్టం అనుకోసుకోవాలి. ఆ అదృష్టం రావాలంటే ముందు మనలో చెడు వెళ్ళిపోవాలి. ఎక్కడైనా 1 కిలోమీటర్ దూరంలో బంగారం మూట వేశారు ఉన్నది, కానీ మధ్యలో రాళ్ళు ఉన్నాయి, రప్పలు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి. ఇవన్నీ దాటుకుని వెళ్ళవసరలా. సురేష్ గారిని కలిస్తే అవన్నీ కూడా దాటేలా ప్రయత్నం చేస్తాం. మార్గం ఉంటుంది. ఎందుకంటే మానవ గ్రహాలు ముళ్ళేస్తారు, రాళ్ళేస్తారు, రప్పలేస్తారు, ఎన్నో వేస్తారు. వాటిని అధిగమించాలంటే మనం తీసుకుంటూ పోతే మూట వెళ్ళిపోద్ది. అలా కాదు, తీసుకుంటూ వెళ్ళాలి అంటే ఏం చేయాలంటే దానికి ఖచ్చితంగా పరిహారం చేసుకోవాలి. పరిహారం చేసుకుంటే అవన్నీ పటాపంచలేదు, బంగారం దగ్గర మనం వెళ్ళిపోతాం. ఇది ఆలోచించుకోవాలి అందరూ కూడా. ఓవరాల్ గా మేషరాశి వారి పరిస్థితి ఈ మాసం ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.